అందరికి నమస్కారం. కొత్తగా సెబీ చైర్మన్ ను ఎన్నుకోవడం జరిగింది. అతను ఎవరంటే తుహిన్ కాంటా పాండే, ఒరిస్సా క్యాడర్ కు చెందిన ఐఏఎస్. ప్రస్తుతానికి ఇతను ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. సో ఫైనాన్స్ సెక్రటరీ నుంచి సెబీ చైర్మన్ గా మార్చ్ 1 రోజు బాధ్యతలు తీసుకోవడం జరిగిందనమాట. సో సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా ప్రజెంట్ గా మార్కెట్ లో ఎవరైనా సరే షేర్లు పెట్టినప్పుడు ఆ షేర్లు అనేది వారి యొక్క హక్కులను, అంటే కంపెనీ వాటాదారుల యొక్క హక్కులను కాపాడడమే ఈ సెబీ యొక్క ముఖ్య లక్ష్యం. దాదాపు 1988 లో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది స్టాట్యూటరీ బాడీ అన్నమాట. దీన్ని క్యాబినెట్ సెక్రటరీకి అపాయింట్మెంట్స్ కు చెందిన గ్రూప్ ఆఫ్ చైర్మన్ ను ఈ పదవిని ఎన్నిక చేస్తారు. ఇందులో ఒక సెబీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ యొక్క బాడీ. సో అందులో ముఖ్యంగా ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, మరియు ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు, మరియు సెబీ చైర్మన్ ఉంటాడు. ఇంకా మిగతా 4 మెంబర్స్ వివిధ గ్రూప్లకు వెళ్ళి ఉండి మొత్తం 7 మెంబర్స్ యొక్క బాడీనే ఈ సెబీ అంటారు అనమాట. ఈ సెబీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే కంపెనీ మార్కెట్లలో ఎక్కువ షేర్లను చూపించడం, ఎక్కువ వాల్యూ లెక్క చూపెట్టడం, దాన్ని వోల్టైల్ గా మార్చడం, సో ఇట్లాంటి అక్రమాలు ఏదైనా కంపెనీస్ చేస్తుంటే వాటిని అరికట్టే బాధ్యత అనేది సెబీ యొక్క లక్ష్యం. ఈ కంపెనీలు అనేది పూర్తిగా సెబీ యొక్క అండర్లలోనే ఈ స్టాక్స్ అనేవి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో వీటితో పాటు అక్రమాలు కంపెనీలలో అంటే చాలా కోట్లలో టర్న్ ఓవర్ కలిగిన కంపెనీలు ఇండియాలో చాలా ఉన్నాయన్నమాట. సో సెబీలో ఉన్న కంపెనీల యొక్క హక్కులు అనేది చాలా ఒక కంపెనీ మార్కెట్ అనేది చాలా మంది హక్కుదారులు, వాటాదారులు వీళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళ యొక్క ముఖ్య హక్కులను కాపాడమే కాకుండా కంపెనీలో ఎలాంటి అక్రమాలు జరిగినా, ఎలాంటి లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు చూపెట్టిన సెబీ అనేది ముఖ్యంగా వాటిని అరికట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. సో ఈ కంపెనీ అనేది ఈ సెబీ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీ ఇండియాలో. ప్రెసెంట్ ఇది ముంబైలో ఉంటుంది, ప్రెసెంట్ గా ముంబైలో హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. సో తుహిన్ కాంటే పాండే ఐఏఎస్ చెందిన వ్యక్తి అనమాట. సో ప్రస్తుతానికి ఈ సెబీని నార్మల్ గా ప్రైవేట్ వ్యక్తి ఉండేటోళ్ళు అనమాట. లాస్ట్ టైం మాధవి పూరి బుచ్ అంటే ఒక ఉమెన్ ఉండే సెబీకి చైర్పర్సన్ గా, కానీ ఆమె ఈ చైర్మన్ పదవి కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. సో 3 సంవత్సరాల తర్వాత మారాల్సి ఉంటుంది. సో ఈ 3 సంవత్సరాల టర్మ్ లో మాధవి పూరి బుచ్ చాలా అక్రమాలకు పాల్పడిందని, అదాని కంపెనీ యొక్క షేర్ల వాల్యూ పెరగడంలో ఈమె పాత్ర ముఖ్యంగా ఉందని చెప్పి హిండెన్బర్గ్ అంటే అమెరికాలో ఉన్న ఒక హిండెన్బర్గ్ అనే సంస్థ లేవనెత్తింది అనమాట. ఆ నివేదిక సమర్పించింది అనమాట బయటికి. ఎందుకంటే ఇందులో అదాని కంపెనీ యొక్క షేర్ల వాల్యూ పెరగడంలో మాధవి పూరి బుచ్ కు చాలా లంచాలు ముట్టాయి అదాని కంపెనీ నుంచి. దాని వల్లనే ఆమె ఈ అక్రమాలకు పాల్పడిందని చెప్పి చాలా హిండెన్బర్గ్ నివేదికలో ఉందన్నమాట. సో ఆ నివేదిక ఆధారంగానే ఇండియాలో పార్లమెంట్ లో చాలా గొడవలు కూడా జరిగాయి. ప్రతిపక్షం పర్టికులర్లీ రాహుల్ గాంధీ పూర్తిగా చాలా అక్రమం జరిగిందని, సెబీలో అదాని కంపెనీ ఇన్వాల్వ్ అయిపోయి ఇవన్నీ కలిపి అదాని కంపెనీ షేర్ వాల్యూ పెరగడంలో, అతని ఆదాయం పెరగడంలో ముఖ్యంగా పాత్ర వహించిందని చెప్పి ఆమెపై ఆరోపణలు కూడా గుప్పించాడు అనమాట. ప్రెసెంట్ గా ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎందుకంటే ముంబైలో ఒక కోర్టు చెప్పింది అనమాట ఈమెపై పూర్తి విచారణ చేయాల్సిందని చెప్పి, ఏసీబీ కోర్టు. సో ఇలాంటి నేపథ్యంలోనే కొత్తగా తుహిన్ కాంటా పాండే కొత్తగా ఈ సెబీకి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఇతను ఐఏఎస్ కి చెందిన వ్యక్తి. ఈ మధ్య కాలంలో అంటే ఐఏఎస్ లను ఇలాంటి ఈ పెద్ద పోస్టులు, అంటే ఇది చాలా పెద్ద పోస్ట్ అనమాట. సో సెబీ అనేది చాలా స్టాక్ ఎక్స్చేంజ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది చాలా పెద్ద పోస్ట్. ఇట్లాంటి దానికి నియమించడం అనేది కొత్తగా ప్రధానమంత్రి ఈ సంస్కరణలు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది ఐఏఎస్ అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా ఐఏఎస్ ను తీసుకురావడం జరిగింది. సో ఇట్లాంటి వాళ్ళను ఐఏఎస్ లను ఇలాంటి పెద్ద స్టాట్యూటరీ బోర్డులో తీసుకొని వచ్చి దీన్ని మంచి ఒక ఉత్తమ రంగంలో తీసుకునే
లక్ష్యాల విధంగా మార్గనిర్దేశకం చేయడం జరుగుతుంది అనమాట. సో ఇతను 3 ఇయర్స్ పదవిలో ఉంటాడు. సో తుహిన్ కాంటా పాండే 3 సంవత్సరాలు పదవిలో ఉంటాడు. సో ఇది మేజర్ గా సెబీ అనేది గ్రూప్స్ ఎగ్జామ్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్, ప్లస్ సివిల్స్ లో కూడా చాలా క్వశ్చన్ అడుగుతారు దీని మీద. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ.